ఇది విను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. ఇది విను. అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకో. ఇది విను. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి గాయ్స్. ఇది విను. అట్లనే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. ఓపెన్ చేయైతే. అరే వాళ్ళని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయరా బాయ్. వస్తాను బాయ్. సిస్టమ్ ఆన్ స్క్రీన్. హే గాయ్స్, వెల్కమ్ టు తెలుగు బ్లైండ్ గేమర్స్. నేను మీ భార్గవ్, తెలుసు కదా. ఈరోజు మనం ఆడబోయే గేమ్ ఏంటంటే బ్లిండీ మ్యాచ్ 3D. బ్లైండ్ కాదు, బ్లిండీ BLINDIE. ఓకే, బ్లిండీ మ్యాచ్ 3D. ఈ గేమ్ ఎలాంటి గేమ్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ క్యాండీ క్రష్ గేమ్ అంట. ఓకే, ఎలా ఆడాలి ఏంది కథ అని చెప్పి మీకు మీ వీడియోలో చెప్తా. ఓకే, నిన్న ప్రకారం అయితే ఇది క్యాండీ క్రష్ టైప్ గేమ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బ్లైండ్ వాళ్ళ క్యాండీ క్రష్, బ్లైండ్ పీపుల్ క్యాండీ క్రష్. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, అదేంటంటే మేము ఏమంటే లైఫ్ ఆఫ్ నేచర్ గేమ్ ఉంది కదా, ఆ గేమ్ని మేము రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం. వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరేమంటారు? అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీ సపోర్ట్ మాకు కావాలి గైస్. ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి సిరీస్లో దానికైతే మనకి సపోర్ట్ అయితే రావడం లేదు. ఓకే, ఈ సిరీస్ చేస్తుంటే మాకు ఈ లైఫ్ ఆఫ్ నేచర్ చెప్పాలంటే చాలా పెద్ద గేమ్. అది పెద్ద గేమ్, ఇంకా వ్యూస్ రాంది గేమ్ పెట్టి లాభమే ఉంది చెప్పండి ఒక మాట. ఎందుకంటే దానికోసం చాలా టైం ఎఫర్ట్స్ పెట్టి మేము కూడా గేమ్ని ఎక్స్ప్లోర్ చేసి పెట్టాలి కదా. అందుకే మీ సపోర్ట్ మీరు ఎలా ఇప్పుడు పెట్టాలంటారా ఏమంటారని చెప్పి మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము ఆ గేమ్ అప్లోడ్ చేస్తాం. ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి కొన్ని వీడియోస్ నుంచి గ్లోరీ ఫ్రంట్ లైన్ గురించి వీడియోది మన కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే నేనేమంటున్నా అంటే గ్లోరీ ఫ్రంట్ లైన్ అయితే కొన్ని రోజుల్లో అయితే అప్లోడ్ చేస్తే, ఎందుకంటే నా నెట్ ఇష్యూ ఇంకా సాల్వ్ కాలేదు. చిన్న గేమ్స్ అయితే పెడుతున్న ప్రస్తుతానికి అయితే కొంచెం నార్మల్ అవుతుంది. ఓకే, నేను మొన్నే జియో వాడితో కూడా మాట్లాడా. అటు జియో వాడితే అంటే కస్టమర్కి అయితే వాళ్ళు సార్ట్అవుట్ చేస్తున్నారు. లైట్గా సార్ట్అవుట్ అయింది. నేను మొత్తం సార్ట్అవుట్ అవ్వగానే నిజంగా కంపల్సరీ అప్లోడ్ చేస్తా. నేను తనీషానా అంటే లైఫ్ అండ్ నేచర్ గురించి మర్చిపోకండి. మనైతే గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఒక నిమిషం నేను ఫ్యాన్ వేసుకుంటా, చాలా భరిస్తుంది. వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను గేమ్ స్టార్ట్ చేస్తా. ఏం మాట్లాడుతా నాకే అర్థం కావట్లేదు. లాగా రావట్లేదు ఏంట్రా. బ్లిండీ మ్యాచ్ 3D ఓపెన్ చేద్దాం. గేమ్ అయితే అర్థమయ్యేదాకైతే ఆడినా, మరి చూద్దాం. నాకు కూడా పెద్ద ఐడియా ఏం లేదు గేమ్ గురించి, జస్ట్ లైట్గా అయితే ఐడియా ఉంది ఎలా గెలవాలని చెప్పి. చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే గేమ్ లింక్ మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా. ఓకే, కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఉన్నా. ఓకే కొటేషన్ ఇది. ఇది ప్లే స్టోర్లో అయితే లేదు. ఓకే, నోటిఫికేషన్స్ నాకైతే అవసరం లేదు ప్రస్తుతం కదా. డౌన్ అలా కొట్టేస్తాను నేనైతే. కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఐ థింక్ ఇగ్నోర్ చేసింది దాన్ని. ఒక నిమిషం ప్లీజ్. దీనికి టాక్ బ్యాక్ ఆఫ్ చేయాలి మనం. దీంట్లో బిల్ట్ ఇన్ స్క్రీన్ రీడర్ ఉంటుంది. ఓకే, ప్లీజ్ సస్పెండ్ ద టాక్ బ్యాక్ డ్యూరింగ్ ప్లే అని చెప్పింది కదా. ఓకే, బ్లిండీ మ్యాచ్ మెయిన్ మెన్యూ ఇది. ఓకే, దాని పక్కన ప్లే బటన్, డిఫికల్టీ ఈజీ ఉంది. మనం దానికి మించి ఆడలేం మళ్ళీ, ఎందుకంటే తెలిసిందేగా మనకు ఉంది ఇంత బుర్ర. దాంతో కూడా మనకి డిఫికల్టీ పెడితే ఉన్నది కూడా పోతుంది మనకి. సెట్టింగ్స్లో ఏమున్నాయి చెక్ చేద్దాం ఒకసారి మనం. లెట్స్ చెక్ హై స్కోర్స్, యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్. దీంట్లో నాకు తెలిసి పిచ్ అన్ని సెట్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ గేమ్ ఎలా ఆడాలని చెప్పి నేనున్నా కదా, నేను చెప్తా. ఇక ఇన్స్ట్రక్షన్స్ ఏందుకు, క్విట్ ఎగ్జిట్ అవ్వడానికి. ఆయన క్విట్ బటన్ యాక్చువల్గా బయట ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే క్విట్ అవ్వాలంటే ఎవడైనా మామూలుగా అయితే రాలంటే బ్యాక్ బటన్ నొక్కేస్తాడు. కానీ కొన్ని గేమ్స్ ఎట్లా ఉంటాయంటే
బ్యాక్ వచ్చినా కానీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఎట్లా అంటే మనకి క్విట్ బటన్ మెయిన్ ఇంటర్ఫేస్లో ఇస్తే బెటర్. ఇది చేయలేదు ఇడు Close settings. క్లోజ్ సెట్టింగ్స్ Close settings. ఇంకా అంతే ఉన్నాయి. Button. Double settings. ఓకే, Button. గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం Double మనం. tap to select. Blindy match. Play. డబుల్ ట్యాప్ Button. ఇన్బిల్ట్ స్క్రీన్ ఉంది కదా Double ఇంట్లో. tap to select. ఓకే, Game started. Double tap with 2 fingers to pause the game. Level goals. 5 ruby gems need to be destroyed. You have 10 moves remaining. Tap once with 2 fingers to repeat the level goals. Game board. Emerald. Double tap to select. Pause menu. యా ఏంటంటే ఈ బోర్డులో మనకి కొన్ని కలర్స్ ఉంటాయి. అంటే ఇది ఇచ్చిన టాస్క్లో ఇప్పుడు మనకి ఏం చెప్పింది, ఇది డిస్ట్రాయ్ 5 రూబీస్ అని చెప్పింది కదా. మనం 5 రూబీస్ని డిస్ట్రాయ్ చేయాలి దీంట్లో స్వాప్ చేసి, అంటే కలిపి. ఓకే, దీంట్లో ఈ ఒకటే దగ్గర 3 జెమ్స్ అయితే ఉన్నాయనుకో, అది స్నాష్ అవుతుంది, మ్యాచ్ అయ్యి స్నాష్ అవుతుంది. ఓకే, అది ఇప్పుడు ఏం చెప్పింది మనకి, డిస్ట్రాయ్ 5 జెమ్స్ రూబీ జెమ్స్. మనకి ఇంకా 10 మూవ్స్ మిగిలిన 10 మూవ్స్లో మనం 5 రూబీ జెమ్స్ని కలిపి పగలగొట్టేయాలి. ఓకే, ఇంకోటి దీంట్లో మళ్ళీ అంటే ఒకసారి కలిపేమి ఎన్ని చేయాలో గుర్తులేదు మనకి. అప్పుడు తెలుసుకోవాలంటే 2 ఫింగర్స్తో 1 ట్యాప్ చేయాలి. ఓకే, గేమ్ని పాజ్ చేయాలంటే 2 ఫింగర్స్తో డబుల్ ట్యాప్. ఓకే, మళ్ళీ రెజ్యూమ్ చేయాలంటే కూడా సేమ్. ఇప్పుడు నేను పాజ్ చేసి రెజ్యూమ్ చేస్తా. Game board. Emerald. Emerald. Double tap to select. ఇక్కడ ఏమున్నాయి మనకి, ఎమరాల్డ్ ఉంది, Purple. కనీసం Double tap to select. Emerald. Purple. పర్పుల్ ఉంది, Double tap. Gold. గోల్డ్ ఉంది, Double tap. Gold. Purple. గోల్డ్ Blue. ఇవి ఉంది. మనకి ఎంత రూబీ ఈతలేదు. Tap select. ఒకటేసారి 3-4 మనకి మ్యాచ్ అయిపోయి వెళ్తేనే మనకి కొంచెం ఎక్స్ట్రా మూవ్స్ వస్తాయి. Emerald. Emerald. Purple. Emerald. Purple. Emerald. Emerald. ఎమరాల్డ్ ఏంటి, 2 ఉన్నాయి. Blue. రూబీ Emerald. Blue. 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 రూబీ అయితే ఒకటి ఉంది అక్కడ మనకి Ruby. పైన. Purple. Blue. బై మిస్టేక్లో నొక్కేశారు. 9 moves left. అరే బై మిస్టేక్లో నేను ఏదో నొక్కేశాడా. Blue. Gold. సో Gold. దాని సంగతి వదిలేద్దాం మనం. Purple. Blue. Emerald. Gold. Ruby. Ruby. Blue. Blue. Emerald. Emerald. Ruby. Blue. 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 Ruby. Emerald. Emerald. Gold. 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 Emerald. Ruby. రూబీ అయితే మన దగ్గర ఏ కొన్నే ఉన్నాయి. Gold. Ruby. Ruby. మనం ఏం చేద్దామంటే ఈ పైన రూబీని కింద తీసుకొద్దాం. Pause menu. ఒక నిమిషం ఫ్రెండ్స్. Game board. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్లా ఒక్కొక్క రూబీ జమ్ ఒక్కొక్క దగ్గర ఉంది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే 3 రూబీస్ని మనం ఒకటే దగ్గర పెట్టాలి. అట్లయితేనే మనకి ఇది సెట్ అవుతాయి, ఐ మీన్ స్నాష్ అవుతాయి, మ్యాచ్ అయ్యి స్నాష్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడెక్కడ ఉన్న రూబీని ఒక దగ్గర తీసుకురావాలి మనం. ఇట్లా మీరు ఇక్కడ ఇప్పుడు ఒక నిమిషం అండి చూపిస్తాను. Ruby. Gold. Emerald. Gold. Ruby. 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 ఒక్క నిమిషం. Emerald. Blue. 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 Ruby. Blue. 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 Ruby. Emerald. Ruby. Emerald. Ruby. ఒక దగ్గర రూబీ ఉంది పైన. Double tap select. మీరు దాన్ని రైట్ కన్నా పెట్టచ్చు, Emerald. లెఫ్ట్ కన్నా పెట్టచ్చు, Double tap select. Emerald. ఆర్ఎల్స్ Blue. డౌన్ కన్నా Double పెట్టుకోవచ్చు. tap select. ఓకే, దీంట్లో డైరెక్షన్స్ ఉంటాయి, రైట్, లెఫ్ట్, అప్, డౌన్. ఓకే, మీరు ఈ 3 డైరెక్షన్స్లోనే పెట్టవచ్చు. ఇప్పుడు రైట్లో కాకుండా దాని పక్కన పెడితే అది అవ్వదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను. Emerald. రూబీ ఎక్కడ ఉంది. Ruby. Double tap select. Swap cancel. ఇప్పుడు నేను రూబీ సెలెక్ట్ చేశా. Blue. రైట్ అన్న ఇక్కడ పెడితే బ్లూ ఇక్కడ రూబీ వచ్చేస్తుంది, బ్లూ దాని రూబీ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. అది నేను బ్లూ పక్కన ఇంకో బ్లూ ఉంది అక్కడ తీసుకెళ్ళి పెట్టాను అనుకో, Swap cancel. స్వాప్ క్యాన్సిల్ అని చెప్పి వస్తుంది, అవ్వదు అది. Blue. Ruby. ఇప్పుడు నేను ఏం చేయాలి, Emerald. Gold. Ruby. రూబీ Gold. Emerald. Ruby. ఈ రూబీని Double tap select. కింద కొంచెం Ruby. Emerald. కిందకి తీసుకురావాలి. ఇప్పుడు నేను Double tap. రూబీ మీద నొక్కాను, స్వైప్ అప్ చేస్తే అది కిందకి వస్తుంది కదా, అక్కడ ఈ ఎమరాల్డ్ ఉంది, ఎమరాల్డ్ మీద నొక్కాలి. Next 3 emerald gems. 8 moves left. పైన ఎమరాల్డ్ ఉంది, అది పేలిపోయింది. ఓకే, Gold. Ruby. Double ఇక్కడ tap select. Ruby. Ruby. మనకి ఇక్కడ రూబీలు అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి. Blue. Ruby. Ruby. అట్లేం కాదు, అటు ఒకటే దగ్గర అటు ఒకటే దగ్గర కాదు. Double tap. Gold. ఇప్పుడు ఎమరాల్డ్ పేలిపోయింది కదా, పైన ఇంకోటి ఏదో వచ్చింది, రూబీ వచ్చింది మనకి. Ruby. ఇప్పుడు రూబీకి Double tap. Gold. రైట్ సైడ్ ఏమో Double tap select. మనకి గోల్డ్ ఉంది, Ruby. గోల్డ్ రైట్ సైడ్ రూబీ Double tap ఉంది. select. Gold. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి గోల్డ్ మనకి మధ్యలో వచ్చింది కాబట్టి ఈ గోల్డ్ని రూబీ ప్లేస్లోకి పంపించేద్దాం. మనం గోల్డ్ నొక్కుదాం, గోల్డ్ దాని పక్క రూబీ ఉంది కదా, రూబీ ఇటు సైడ్ పంపించేద్దాం. Double tap select. అంటే రూబీ మీద నొక్కుదాం, ఆ 7 రెండు moves left. స్వాప్ అయిపోతాయి. Ruby. Ruby. స్వాప్ అయిపోతాయి. ఇంకోటి Ruby. గోల్డ్ పైన ఒక రూబీ ఉంది, ఆ రూబీని గోల్డ్ ప్లేస్లోకి
పంపించేద్దాం, గోల్డ్ని పైకి పంపించేద్దాం. ఓకే Gold. యా Match 3 ruby gems. Need 2 more. Match 3 blue gems. 7 moves left. మనకి బ్లూ జెమ్స్ కూడా బేలినాయి అట్లనే. Purple. ఓకే Blue. Emerald. Blue. Emerald. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి Emerald. చూద్దాం మళ్ళీ. Blue. Blue. Emerald. Ruby. Emerald. Emerald. ఇక్కడ ఒక రూబీ అయితే ఉంది, Purple. Emerald. Purple. Gold. Ruby. Purple. పైన ఒక రూబీ ఉంది. Emerald. Ruby. మనం ఏం చేద్దాం అంటే ఆ రూబీని కింద తీసుకొద్దాం. Blue. 6 moves left. ఈ రెండు రూబీలు ఒక దగ్గర పెడదాం ఫస్ట్ అయితే. 5 moves left. Ruby. రూబీని అయితే రెండు ఒక దగ్గర పెట్టిన. Gold. Purple. Ruby. Ruby. ఆ, Emerald. Emerald. ఇక్కడ ఒక రూబీ ఉంది, Emerald. ఆ Ruby. రూబీని కిందకి పట్టుకొద్దాం. Emerald. 4 moves left. Emerald. Ruby. యా Match 3 ruby gems. Ruby level goal completed. Match 3 emerald gems. Match 3 purple gem. యా మనమైతే గెలిచేసాం. 5 జెమ్స్ చేయమంది మనం 6 కలిపేసాం. ఐ థింక్ ఇది మీకు అర్థమై ఉండొచ్చు. ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. Congratulations. You game play another round. Back to main menu. Back to main menu. ఇప్పుడు ఏంటంటే మనకి Double tap select. ఎట్లా 2-3 రోస్ ఉంటాయి మనకి, ఎట్లా ఆ పైనుంచి కింద వరకు కొన్ని ఉంటాయి ఒక టేబుల్ టైప్లో. అంటే పైన లైన్లో 2-3 ఉంటాయి, 3-4-5 ఉంటాయి, కిందలో 3-4-5 ఉంటాయి, కింద లైన్లో అట్లనే సేమ్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మనకి టాస్క్ ఇస్తుంది స్టార్టింగ్లో ప్లేన్ నొక్కగానే చూపిస్తా Play సార్. another నేను round. ప్లేన్ నొక్కినప్పుడు Game started. Double tap with 2 fingers to pause the game. Level goals. 7 purple gems need to be destroyed. You have 10 moves remaining. Tap once with 2 fingers to repeat the level goals. Pause menu. ఇక చెప్పారుగా గేమ్ గోల్ అని చెప్పి డెస్ట్రాయ్ 7 ఏమో చెప్పింది కదా, 7 పర్పుల్ జెమ్స్ అని చెప్పింది. ఏంది ఆ టేబుల్లో మనకి మొత్తం ఒక్కొక్క పర్పుల్ జెమ్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఆ పర్పుల్ జెమ్ 3 జెమ్స్ని మనం పక్కన పెట్టాలి. 3 జెమ్స్ అది ఫిల్ అవ్వగానే అది పేలిపోతుంది. ఏంటంటే మీరు దీనికి కొంచెం బ్రెయిన్ కూడా యూజ్ చేయాలి, అది నాకు కొంచెం లేదు, తక్కువ ఉంది నాకు. ఇప్పుడు నేను బ్రెయిన్ ఎందుకు యూజ్ చేయమంటున్నా అంటే మనకు ఉండేది 10 జెమ్స్, సారీ 10 మూవ్స్ ఉంటాయి మనకి స్వాప్ చేయడానికి, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్వాప్ చేయడానికి. ఇప్పుడు ఆ టెన్ ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే ఇప్పుడు కొన్ని అవ్వవు, కొన్ని చాలా హార్డ్ వస్తాయి. ఎట్లా అంటే అక్కడెక్కడో ఉంటాయి, అవి జరపాలంటే చాలా కథ ఉంటుంది మొత్తం. అది అవ్వదు కాబట్టి మీరు కొంచెం యూజ్ చేయాలి, కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి ఎట్లా తీసుకొస్తే సింపుల్గా అవుతుందో మీరు ఆలోచించాలి. మీరు ఫస్ట్ ఒక్కొక్క కలర్ తెలుసుకోవాలి ఏ ప్లేస్లో ఉందని చెప్పి, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే మీరు మెయిన్ థీమ్ ఏంది, ఇప్పుడు ఒక పర్పుల్ నా దగ్గర ఉంది, అది ఎక్కడో ఇప్పుడు 3 పర్పుల్ ఒక దగ్గర తీసుకొచ్చి పెడితే అది స్నాష్ అవుతుంది. ఓకే అట్లా ఈ గేమ్ దీంట్లో ఏ కలర్ని అట్లా తీసుకొచ్చి 3 పెట్టినా కానీ అవి పేలిపోతాయి. ఇన్కేస్ 2-3-4 ఒకటేసారి పేర్లే అంటే మనకి ఎక్స్ట్రా మూవ్స్ కూడా వస్తాయి, అది ఆలోచించి మీరు చేయొచ్చు. ఓకే యా ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది కొంచెం గేమ్ ఎట్లా అంటే కొంచెం కాంప్లికేటెడ్. ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నా. ఇన్కేస్ అర్థం కాకపోతే నాకు చెప్పండి, ఒకవేళ వీడియోలో మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను ఐ థింక్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. ఒకవేళ మ్యూజిక్ ఆఫ్ చేయడానికి కూడా బటన్ ఉంది. ఓకే సరే ఇదంతా అవసరం లేదు కాబట్టి మనకి. సరే ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఇంకా లైఫ్ అండ్ నేచర్ గురించి చెప్పండి. ఇంకా మేము వీడియో తీసుకోడానికి ట్రై చేస్తా. ఓకే ఒక్క నిమిషం నేను ఆఫ్ చేయాలి. సరే నెక్స్ట్ ఏ గేమ్ కావాలో కూడా చెప్పండి. గ్లోరీ ఫ్రెండ్ లైన్ మాత్రం అడగండి. ఒక నిమిషం రికార్డర్ అక్కడ ఉంది, ఒక రికార్డర్. సరే డన్. బై గైస్.